కరీంనగర్లోని 21వ డివిజన్ పద్మశాలి కుల బంధువులు భక్త మార్కండేయ జయంతి సందర్భంగా పాదయాత్ర చేపట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో భక్త మార్కండేయ జయంతి సందర్భంగా పద్మశాలి కుల బంధువులు పాదయాత్ర చేపట్టారు. మార్కండేయ జయంతి సందర్భంగా కరీంనగర్లోని 21వ డివిజన్ పద్మశాలి కుల బంధువులంతా కలిసి విద్యానగర్లోని గణపతి ఆలయం నుండి యూనివర్సిటీ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో పద్మశాలి కుల బంధువులంతా భక్తి పాటలతో భజనలతో పాల్గొని విజయవంతం చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మన కుల ఐక్యతను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భక్త మార్కండేయుడు శివుని యొక్క అంకితమై తను అమరత్వాన్ని పొందినాడు కాబట్టి ఆయనకు మనం చిరంజీవి అయినాడు. కావున జై మార్కండేయ. 21వ డివిజన్ పద్మశాలి కుల బాంధవులు అందరూ మార్కండేయ జయంతి సందర్భంగా ఈరోజు మన గణపతి దేవాలయం నుండి మన రామాలయం వరకు యూనివర్సిటీ చౌరస్తా వరకు పాదయాత్రగా బయలుదేరి మార్కండేయ జయంతి శుభాకాంక్షలు కుల బాంధవులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మార్కండేయుడు గొప్ప శివభక్తుడు. ఆయన ఋషి సంస్కృతి గల గొప్ప భక్తుడు. తను అమరత్వాన్ని పొందిండు కాబట్టి ఆయనకు నివాళులు అర్పిస్తూ మనం ఈరోజు ఆ భగవంతుని ఒక మన ఆదర అభిమానాలు మా మీద ఉండాలని. జై మార్కండేయ. నేడు 21వ డివిజన్ నుండి మార్కండేయ జయంతి సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక మందిరం నుండి యూనివర్సిటీ చౌరస్తా వరకు కుల బాంధవులందరూ పెద్దలు కలిసి ర్యాలీగా వెళ్ళడం జరిగింది. స్వామివారి ఊరేగింపు చేయడం జరిగింది. మార్కండేయ జయంతి అంటే చిరంజీవి గొప్ప శివభక్తుడైన మార్కండేయ మహర్షి పుట్టినరోజు జరుపుకోవడం మాఘమాసంలోని శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. ఈ రోజున మార్కండేయుని కథను స్మరించుకుంటూ శివుణ్ణి పూజించి ఆయనలా అచంచలమైన భక్తి పట్టుదలతో మరణాన్ని కూడా జయించవచ్చని భక్తులు విశ్వసిస్తారు. ఆయన కథ అల్పాయుష్కుడైన శివుని అనుగ్రహంతో మృత్యుంజయుడిగా మారి చిరంజీవిగా మారడం, చిన్న వయసులోనే వేద శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించడం వంటి ఇతని విశేషాలు. మార్కండేయ జయంతి ఈ రోజున మార్కండేయ జీవితాన్ని స్మరించుకుంటూ భగవంతునిపై అచంచలమైన విశ్వాసంతో పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని తెలుసుకుంటారు. మృకాండ మహర్షి కుమారుడైన మార్కండేయుడు 16 సంవత్సరాలకే మరణిస్తాడని విధి వ్రాయగా శివునిపై అచంచలమైన భక్తితో ఆయనను పూజించి మృత్యువును జయించి చిరంజీవిగా మారాడు. ఈ సందర్భంగా భక్తులు మార్కండేయుని శివుని పూజిస్తారు. పిల్లల్లో భగవత్ విశ్వాసాన్ని సంకల్ప సిద్ధిని పెంపొందించడానికి మార్కండేయుని కథను ఆదర్శంగా చెబుతారు. మార్కండేయ పురాణంలో ముడిపడిన పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైన వారణాసిలోని గోమతి నది ఒడ్డున ఉన్న మార్కండేయ మహాదేవ ఆలయం వంటి ప్రదేశాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మార్కండేయ జయంతి అనేది పట్టుదల, విశ్వాసం, గొప్పతనాన్ని చాటిసే ఒక పవిత్రమైన హిందూ పండుగ. కాబట్టి మన కుల బాంధవులందరూ మార్కండేయుని స్మరించుకుంటూ ఈరోజు మనకు గొప్ప శుభదినము. కావున జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. జై శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు.
దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.